హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సిఎస్ఐఆర్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలానే ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్‌లోకి వెళ్తే జనవరి 27 నుంచి మనం ఆన్‌లైన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23. లాస్ట్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్స్ అని ఉంది కదా! అక్కడ అంటే మార్చ్ 2 లోపు మనం ప్రింటౌట్ తీసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ మనం పంపించాలనమాట. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 25 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఇంకా టెక్నికల్ ఆఫీసర్‌కి 30 ఇయర్స్ అనమాట ఏజ్. సో టెక్నికల్ అసిస్టెంట్‌లో మొత్తం 11 అయితే పోస్టులున్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఎస్సీ ఉండాలి. మైక్రోబయాలజీలో, బయోకెమిస్ట్రీలో, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ. సో ఇందులో మినిమమ్ 60% అయితే మార్క్స్ అయితే వచ్చుండాలి. అలానే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట. అలానే టెక్నికల్ అసిస్టెంట్‌కి కూడా 7 అయితే పోస్టులున్నాయి. ఇది బీఎస్సీ ఇన్ హాస్పిటల్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అయితే మనకి ఉండాలి. అలానే మినిమమ్ 60% మార్క్స్ ఉండాలి. 1 ఇయర్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. అలానే టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. దీనికి బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ. సో ఇందులో మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలనమాట మనకి. అలానే 60% మార్క్స్ ఉండాలి. అలానే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో. అలానే టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులున్నాయి. ఇవి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ చేసి ఉండాలనమాట. అలానే 60% మార్క్స్ ఉండాలి. 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న లేటరల్‌లో మీరు ఎలిజిబుల్ అనమాట. 60% మార్క్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట మీకు రిలవెంట్ ఫీల్డ్‌లో. అలానే టెక్నికల్ అసిస్టెంట్‌లో వచ్చేసి ఈ పోస్టులు టీఏ05 వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలనమాట. మినిమమ్ 60% అయితే మార్క్స్ ఉండాలి. 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట. ఒకవేళ అది లేకున్నా గానీ మీరు లాటరల్ ఎంట్రీ అయితే 2 ఇయర్స్ అయితే ఫుల్ టైమ్ డ్యూరేషన్ కోర్స్‌లో మీరు కంప్యూటర్ సైన్స్‌లో కంప్లీట్ చేసి ఉండాలి. అలానే 60% మార్క్స్ ఉండాలి. ఇంకా 2 ఇయర్స్ అయితే రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట. సో ఇంకోటి టీఓ01 ఈ పోస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఎంఎస్సీ బయోటెక్నాలజీలో అన్నా, జియాలజీలో అన్నా, లైఫ్ సైన్సెస్‌లో అన్నా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలనమాట. అలానే టెక్నికల్ ఆఫీసర్ టీ002 ఇది ఒకటే ఉంది పోస్టు. సో దీన్ని కూడా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్‌లో మీకు మినిమమ్ 55% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుందనమాట. దీనికి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఈ పోస్ట్ కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. అలానే టెక్నికల్ ఆఫీసర్ టీ003 ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఎంఎస్సీలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. 55% మార్క్స్ అయితే ఉండాలనమాట. ఒకవేళ మీరు బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకవేళ మీరు కంప్లీట్ చేసున్నా గానీ మీరు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. మినిమమ్ 55% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలనమాట. అలానే టీ004 ఈ పోస్ట్‌కి ఎంఎస్సీలో మీరు అగ్రికల్చర్ అయినా, బయోటెక్నాలజీ అయినా, బోటనీలో అయినా మినిమమ్ 55%తో మార్క్స్‌తో అయితే మీరు పాస్ అయితే ఇది పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అలానే టెక్నికల్ ఆఫీసర్ టీ005కి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఎంఎస్సీ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మీకు 55% మార్క్స్ తోటి మీరు పాస్ అయితే అయి ఉండాలనమాట. సో ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్‌కి. టెక్నికల్ ఆఫీసర్‌కి 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది 5 ఇయర్స్ వరకు. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి, యూఆర్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అలానే ఓబీసీ, పీడబ్ల్యూ అయితే 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్‌కి ఫస్ట్ వాళ్ళు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే లైక్ ప్రాక్టికల్ టెస్ట్ లాగా ఉంటుంది. స్కిల్ టెస్ట్. వాళ్ళ డిసిప్లిన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ అనమాట ఇది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాదనమాట. సో
ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్. ట్రేడ్ టెస్ట్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది ఇంకోటి సెపరేట్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామ్ అనమాట ఇది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్ బేస్డ్‌లో ఉంటుంది. సో వాటికి సంబంధించి చూసుకుంటే మనము మొత్తం 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. మొత్తం 200 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. క్వెషన్స్ వచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. సో ఎవ్రీ కరెక్ట్ క్వెషన్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెగిటివ్ మార్క్ అనేది లేదనమాట. సో ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళవి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 మార్క్స్ ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అంటే కన్సిడర్ చేస్తారనమాట. పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. పేపర్ 1 ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే పేపర్ 2, పేపర్ 3 మీరు ఒకవేళ రాసినా కానీ ఇవి కన్సిడర్ చేయరు. అంటే ఇవి ఎవాల్యుయేషన్‌లోకి తీసుకోరు. అంటే మెయిన్ మనకి పేపర్ 1 అనేది ఫస్ట్ క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. సో పేపర్ 2 వచ్చేసి సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ ఉంటాయి. 75 మార్క్స్ మొత్తము. ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మొత్తం 25 క్వెషన్స్ అయితే ఇస్తారు. ఇవి కూడా 75 మార్క్స్. ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి. అలానే పేపర్ 3 వచ్చేసి కన్సర్న్డ్ సబ్జెక్ట్. కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే ఏంటిదంటే మీరు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినవి వస్తాయి. అలానే బయోటెక్నాలజీ అయితే బయోటెక్నాలజీకి సంబంధించినవి వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఎవరి ఫీల్డ్ నుంచి వాళ్ళకి ఆ సబ్జెక్ట్‌లో నుంచి మొత్తం 100 క్వెషన్స్ అయితే ఇస్తారు. మొత్తం 300 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారనమాట. ఒక్కొక్క క్వెషన్ వచ్చేసి 3 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్‌కి. సో మెరిట్‌ని మనం డిసైడ్ చేసేటప్పుడు పేపర్ 1 క్వాలిఫై అయ్యారా లేదా చెక్ చేస్తారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి పేపర్ 2, పేపర్ 3 అనేది ఎవాల్యుయేషన్‌లోకి తీస్తారు. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారనమాట పేపర్ 2, పేపర్ 3 మీద. సో మీకు ఒకవేళ ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చనమాట. సెపరేట్‌గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెపరేట్‌గా ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందనమాట. సో ఇక్కడ ఫీజు విషయానికొస్తే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 500 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. అలానే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ ఫీజు అనేది లేదనమాట. అలానే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అది ప్రింట్‌ఔట్ అయితే తీసుకోవాలనమాట. ప్రింట్‌ఔట్ తీసుకొని ఏమేం సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కింద మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏ అడ్రస్‌కి సెండ్ చేయాలి అంటే ద సెక్షన్ ఆఫీసర్ సీఎస్ఐఆర్ సెంటర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఈ ఎన్వలప్ ఒకటి తీసుకొని ఈ అడ్రస్‌కి అయితే మనం సెండ్ చేయాలనమాట. ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్. ఎందుకంటే ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్‌లోనే ఉంది కాబట్టి ఇక్కడ పంపించాలి. అది ఎప్పుడు రీచ్ అవ్వాలంటే మార్చ్ 2 లోపు అయితే రీచ్ అవ్వాలనమాట అప్లికేషన్. సో ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో ఏమేం డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే ప్రింట్‌ఔట్ దానిపైన సైన్ చేసేసి ఈచ్ పోస్ట్ కోడ్ పైన అది మనం ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ కోడ్ అక్కడ మెన్షన్ చేయాలనమాట. అలానే ఫీ రిసిప్ట్ ఒకవేళ మీరు ఫీ పే చేసినట్లయితే ఆ ఫీ రిసిప్ట్ కూడా ఇంకోటి పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ఇంకోటి సిగ్నేచర్ క్యాండిడేట్ అది క్లియర్‌గా ఉండాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అది కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా మనం ప్రింట్‌ఔట్ తీసుకోవాలనమాట. అలానే బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ క్రెడిట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అది తీసుకోవాలి. ఒకవేళ మీకు నేమ్‌లో అయితే మిస్టేక్ ఉంటే మీ నేమ్ డిఫరెంట్‌గా ఉంటే దానికి సంబంధించి అఫిడవిట్ అయితే తీసుకోవాలి. అలానే ఇంటర్మీడియేట్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఉంటే మీకు ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేసి పంపించాలన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. అలానే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.